నిన్న వచ్చేసి మనము మైండ్ ఎందుకు అడిక్ట్ అయి ఉన్నాము మనము ఈ ఆలోచనల గురించి మాట్లాడుకున్నాము. ఆథర్ ఏమంటారంటే ఈ అడిక్షన్ వల్ల మీకు ఒక ఈగో అనేది ఒకటి ఫామ్ అయ్యింది. ఆ దానివల్ల ఏంటంటే మీరు ప్రజెంట్ లో ఉండడానికి ఇష్టపడట్లేదు. వారు ఇష్టపడట్లేదు అంటే దానికి మీరు ప్రజెంట్ లో ఉండలేకపోతున్నారు. బికాస్ మీ ఆలోచనలన్నీ ప్రీవియస్ అయ్యి ఉండి ప్రజెంట్ ని చూడడానికి అంటే కొత్తగా చూడడానికి ఇష్టపడట్లేదు. సో దీనివల్ల మనం ఏమనుకుంటున్నామంటే నేను నేను అనేది నా ఉనికికి రీజనే నా ఆలోచనలు. నేను అంటే నా ఎక్స్పీరియన్స్, నేను అంటే నా ప్రొఫైల్, నేను నా చదువు, నా ఇప్పటి వరకు చేసిన ఆలోచనలు, దాని యాక్టివిటీస్, నా క్యారెక్టర్, నా బిజినెస్ పెట్టుకున్న తీరు. ఆ, నన్ను ఎట్లా గుర్తుపడతారంటే నేను చేసిన పనులకు అంటే గుర్తుపడతారు. నేను అంటే ఏంటి అంటే నా ఆలోచనలు. దానివల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అని మనం చెప్పుకుంటూ వస్తాము. సో ఆథర్ ఏమంటారంటే అవన్నీ వదిలేయాలి. అంటే ప్రీవియస్ అంతా వదిలేసి ఈ కొత్త ఐ మీన్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ని కొత్తగా చూడాలి మీరు అని మనకు చెప్తుంటారు. సో మనం ఏమంటామంటే అవన్నీ నేను వదలలేను, కాకపోతే నేను కొత్తగా నేర్చుకోవడానికి రెడీ. నా నేను అంటే ఆలోచనలు కాబట్టి అవన్నీ వదిలితే నేను ఎట్లా ఆ, నా ఉనికి అనేది పోతుంది కదా అని మన వాదన. బట్ ఆయన ఏమంటారంటే ఆ మీరు ఎంతవరకు వాడాలి మీ మైండ్, ఎక్కడ వాడాలి, ఎక్కడ యూజ్ చేయాలి, అదే దాన్ని ఆ ఏ విధంగా వాడాలి, దాన్ని నాలెడ్జ్ గా తీసుకొని కొత్త సిచ్యువేషన్ ని అనలైజ్ చేయాలి. కానీ ఆ దాన్ని ఎక్స్పీరియన్స్ గా తీసుకొని కొత్త సిచ్యువేషన్ ని మాత్రం ఆ దాన్ని గడపొద్దు. అంటే ఈ టైం ని, ఈ ప్రజెంట్ టైం అలా గడపొద్దు అని చెప్తుంటాడు అనమాట ఆయన. సో ఆ ఇప్పుడు అంటే ఇన్నేళ్ల నుంచి మీరు ఈ ఏదైతే ఈ జబ్బును పట్టుకొని వేలాడుతున్నారో ఇది ఒక పెద్ద భూతం లాంటిది. సో దిస్ ఇస్ అ టైం. ఇప్పుడు మీకు టైం వచ్చింది అక్కడ నుండి చేంజ్ కావడానికి, మీరు కొత్తగా ఆలోచించడానికి. వారి పాత ఆలోచనల్ని పక్కన పెట్టి కొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి. లేకపోతే ఆ మన మైండ్ ని ఎప్పుడు ఆలోచింప చేయాలనేది కూడా మనం నేర్చుకోవాలి. సో దాట్ ప్రజెంట్ మూమెంట్ ని కొత్తగా అనుభవించడానికి యూజ్ అయ్యే ఇది ఒక పరికరం అన్నమాట మనకు. సో తను అట్లా చెప్తున్నారు. అండ్ ఇది నిన్న మనం కన్క్లూజ్ చేసుకుంది. సరే, ఏమైనా యాడ్ చేస్తారా? ఇంకా ఎవరు చదువుతున్నారు? లక్ష్మీ తేజ గారు చదువుతారా? ఉమ్మక్క చదువుతారా? ఎవరు చదువుతున్నారు? ప్రవీణ్, ప్రత్యూష మ్యామ్. ప్రతిష్ట మ్యామ్ మీరు చదవండి, చాలా రోజులు అయిపోయింది. ఎన్లైట్మెంట్ ఇక్కడేమ్మా. Enlightenment means rising above thought, not falling back to a level below thought. The level of an animal or a plant ఒక్క నిమిషం లైట్ వేసుకొస్తాం. In the enlightened state, you still use your thinking mind when needed, but in a much more focused and effective way than before. You use it mostly for practical purposes, but you are free of the involuntary internal dialogue, and there's inner stillness. When you do use your mind, and particularly when Yeah. a creative solution is needed, ఒక్క నిమిషం అది పాస్ అయింది. you
You oscillate every few minutes also between thought and stillness, between mind and no mind. No mind is consciousness without thought. Only in that way is it possible to think creatively, because only in that way does thought have any real power. Thought alone, when it is no longer connected with the much vaster realm of consciousness, quickly becomes barren, insane, destructive. ఓకే. ఇక్కడ ఏమంటున్నారంటే ఎన్లైట్మెంట్ కావాలి. ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అంటే అబౌవ్ థాట్. మన థాట్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ థాట్ కంటే ఎబౌవ్ అంటే దీనికంటే ఆ థాట్ కంటే ఎబౌవ్ రైజింగ్ ఎన్లైట్మెంట్ అన్నమాట. అంటే ఎన్లైట్మెంట్ కూడా ఒక థాటే, బట్ విచ్ ఈస్ నాట్ ఫాలింగ్ బ్యాక్ టు ఎ లెవెల్ బిలో ద థాట్. అంటే ఒక ఆలోచన అనేది మనకి ఎట్లాంటి తెలుసు, మన ఆలోచన అంటే మనకు ఒక మీనింగ్ ఏంటి? ఆలోచన అంటే పాతవి తవ్వుకోవడము, లేకపోతే పాత ఎక్స్పీరియన్సెస్ తో కొత్త సిచ్యువేషన్ ని మళ్ళీ ఆలోచింప చేయడము, ఫ్యూచర్ తో కనెక్ట్ చేయడం అనేది మనకు ఒక ఆలోచన అంటే తెలుసు. బట్ ఎన్లైట్మెంట్ అంటే, జ్ఞానోదయం అంటే అబౌవ్ ద థాట్. అంటే మనకు తెలిసిన ఆలోచనల కంటే పైన మెట్టులో ఉన్నదే ఈ జాగృతి అన్నమాట, ఈ ఎన్లైట్మెంట్. సో ఇన్ ద ఎన్లైట్మెంట్ స్టేట్ యూ విల్ స్టిల్ యూజ్ యువర్ థింకింగ్ మైండ్ వెన్ నీడెడ్, బట్ ఇన్ ఏ మచ్ మోర్ ఫోకస్డ్ అండ్ ఎఫెక్టివ్ వే దాన్ బిఫోర్. సో మనకు ఆలోచన అంటే ఏం తెలుసు? దాన్ని కంటిన్యూ చేయడము, దాని గురించి బాధపడము, ఆ టైంని పాస్ చేయడము. కానీ ఆ టైంని యూటిలైజ్ చేయకుండా, ఆ పర్టికులర్ మూమెంట్ ని యూటిలైజ్ చేయకుండా, ఆ పర్టికులర్ మూమెంట్ లో కాన్షియస్ గా ఉండకుండా, దాన్ని మనము అనుభవించకుండా పాత ఆ, ఆలోచనలతోనే గడుపుతూ ఉంటాం. అది మన ఎన్లైట్మెంట్ కాదు. బట్ ఇది ఏంటంటే ఈ ఎన్లైట్మెంట్ అంటే ఏంటంటే పర్టికులర్ సిచ్యువేషన్ ని చాలా ఫోకస్ గా, అంటే ఒక కొత్త విధంగా దాన్ని ఆలోచింప చేయడానికి. అక్కడ కూడా థాట్ ఉంటది. ఆలోచన లేకుండా అసలు మనం ముందుకెళ్ళలేము. మన మైండ్ పెట్టకుండా మనము ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో ప్రెసెంట్ గా ఉండాలంటే ఒక ఆలోచన అంటూ, ఒక స్పృహ అంటూ ఉండాలి మనకు. అంటే దాన్ని ఎట్లా డీల్ చేయాలి, దాన్ని ఎట్లా చూడాలి, దాన్ని ఎట్లా ఫీల్ కావాలని ఒక ఆలోచన ఉండాలి. సో ఈ ఆలోచన ఉంటది, కానీ ఇది ఎలాంటి ఆలోచన అంటే చాలా ఫోకస్ గా ఉంటది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉండి ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో, ఫిజికల్ బాడీకి ఎలా రిసీవ్ అవుతుందో, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అన్న ఒక డిఫరెంట్ గా ఆ ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్తామంట అనమాట. యూ యూజ్ ఇట్ మోస్ట్లీ ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్, బట్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద ఇన్వాలంటరీ ఇంటర్నల్ డైలాగ్. ఓకే, అండ్ దెర్ ఈస్ ఇన్నర్ స్టిల్నెస్. సో ఇన్వాలంటరీ అంటే, ఇప్పుడు మనం వాలంటరీగా మన థాట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ముందు జరుపుకుంటూ ఉంటాం, దానికి ఇంకొంచెం యాడ్ చేస్తూ ఉంటాము. అవును, అప్పుడు ఆలోచన వచ్చింది, దాని తర్వాత ఏమైంది, దాని తర్వాత ఎవరేమో అన్నారు, లేకపోతే ఆ తర్వాత సిచ్యువేషన్ ఏమైంది అనేసి మనకు ఒక వాలంటరీ అంటే మనము దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ ఏంటి, ఇన్వాలంటరీ, మనకు తెలియకుండానే మనం దాన్ని ఆపేసి ఉంటాం ఆల్రెడీ. సో ఇది ప్రాక్టికల్ పర్పసెస్ కి మాత్రమే. అంటే ప్రాక్టికల్ గా అంటే ఆ లాజికల్ గా ఆ టైంకి యూజ్ కావాల్సినట్టుగానే మన ఆలోచనలు మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో వెన్ డూ యూ యూజ్ యువర్ మైండ్, వెన్ యూ డూ యూజ్ యువర్ మైండ్, and particularly when a creative solution is needed, you oscillate every few minutes or so between thought and stillness. So పర్టికులర్ గా ఎప్పుడైతే మనం మైండ్ ని యూజ్ చేస్తామో, అంటే ఆ పర్టికులర్ టైంకి మన మైండ్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో కాన్షియస్నెస్ గా ప్రెసెంట్ లో, ఆ మైండ్ దేనికి యూజ్ చేస్తామంటే ఆ వచ్చిన సిచ్యువేషన్ ని, ఆ వచ్చిన ఛాలెంజెస్ ని కానీ, ఆ వచ్చిన ప్రాబ్లమ్స్ ని కానీ, దానికి ఎట్లాంటి సొల్యూషన్ కనుక్కోవాలన్న కొత్త కోణంలో మనం మైండ్ ని యూజ్ చేస్తూ ఉంటాము. సో అది చేంజ్ అవుతూ ఉంటది. ఒకవేళ మనకు చేంజ్ కాకుండా అదే పాత ధోరణితోని, పాత ఆలోచనలతోని కంటిన్యూ చేస్తే మనకు దాంట్లో పెద్ద కొత్తగా సొల్యూషన్ అనేది మనకు తెలియదు. ఆల్రెడీ పాత సొల్యూషన్ మీదే మనం డిపెండ్ అయిపోయి దానికి అక్కడే ఆగిపోతుంటాం. బట్ ఇదేంటి అంటే కొత్తగా ఆలోచించడం వల్ల కొత్త సొల్యూషన్ కనుక్కునే ఛాన్స్ మనకు ఉంటుంది అనమాట. సో నో మైండ్ ఈస్ కాన్షియస్ వితౌట్ థాట్. ఓకే, సో మనము
కాన్షియస్ అంటే స్పృహ. ఇప్పుడు ఇక్కడ స్పృహలో ఉండాలి అంటే ఒక థాట్ అనేది మనతో ఉండాలి. థాట్ లేకుండా మనము ఏ క్షణాన్ని కూడా గడపలేము. ఫ్యూచర్ క్షణం కానీ అంటే వచ్చే ఫ్యూచర్ లో కానీ ప్రజెంట్ లో కానీ ఒక థాట్ ప్రాసెస్ ఉంటేనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. ఓన్లీ ఇన్ దాట్ వే ఇట్ ఈస్ పాసిబుల్ టు థింక్ క్రియేటివ్లీ, బికాస్ ఓన్లీ ఇన్ దట్ వే డస్ థాట్ హ్యావ్ ఎ రియల్ పవర్. సో ఆ కాన్షియస్నెస్ స్పృహలో ఉండి మనం ఎలాంటి థాట్ అయితే ఆ, తెచ్చుకుంటామో ఆర్ ఎలాంటి థాట్ అయితే బిల్డ్ చేసుకుంటామో దానివల్ల మనం క్రియేటివ్ గా ఆలోచిస్తాం అన్నమాట. అంటే కొత్తదనంగా ఆలోచిస్తాము, కొత్తగా ఆలోచించి కొత్త కోణంలో మనం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది మనకి. థాట్ alone, when it is no longer connected with much vaster realm of consciousness, quickly becomes barren, insane, and సో ఆ థాట్ కి ఎప్పుడైతే పాతవి కనెక్ట్ కావో, అంటే ఒక థాట్ ఈ టైంకి ఒక థాట్ వచ్చింది, అది ప్రీవియస్ కూడా థాట్ వచ్చి ఉంటది, బట్ దానికి ఎప్పుడైతే మన పాత థాట్స్ కి కనెక్టివిటీ లేకుండా కొత్త థాట్ ని కొత్తగా ఆలోచించి కొత్త కోణంలో దాన్ని చూసినప్పుడు అప్పుడు అది ఆ థాట్ అనేది ఆ అంటే కంటిన్యూ కాదు, మనల్ని బాధ పెట్టే విధంగా అక్కడే డిస్ట్రక్ట్ అయిపోతుంది అనమాట. మనకు పాత థాట్ వచ్చినప్పుడు దాన్ని డిస్ట్రక్ట్ చేయాలంటే కొత్త థాట్ కి పునాది వేయాలి. సో దాట్ పాత థాట్ అక్కడక్కడే చచ్చిపోతుంది. అంటే దానికి ఇక ముందు దాని కంటిన్యూటీ అనేది ఉండదన్నమాట. ఇట్ బికమ్స్ ఇన్సేన్ అండ్ డిస్ట్రక్టివ్. ఇన్సేన్ అంటే దానికి ఎలాంటి పవర్ ఉండదు, డిస్ట్రక్టివ్ అంటే అది అక్కడక్కడే కూలిపోతుంది పాత థాట్స్ కి. సో కొత్తగా ఆలోచించడానికి కొత్త కాన్షియస్నెస్ తోని ప్రజెంట్ మూమెంట్ లో ఎలా ఉంది, ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం కొత్తగా ఇప్పుడు రోజు బ్రష్ చేసుకుంటాము, బట్ అది లెఫ్ట్ హ్యాండ్ తో బ్రష్ చేసుకున్నప్పుడు ఎట్లా ఆలోచించాలి, ఎలా మన చేతిని తిప్పాలి, ఎలా మన ఫేస్ ని అంటే మన మౌత్ అటు ఇటు అంటే తిప్పాలి, లేకపోతే ఎలాంటి డైరెక్షన్ లో బ్రష్ ని పెట్టాలి, అంటే కొత్త థాట్స్ వస్తా ఉంటాయి. అదే పాత దాంతోనే పాత థాట్స్ తోనే దాన్ని ముందు కంటిన్యూ తీసుకెళ్తే మనము క్రియేటివ్ గా కొత్తగా ఏం చేయలేము. సో కొత్తగా ఆలోచించడం వల్ల మనకు క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. సో దీనికి కొత్త ఆలోచనలు, కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఏమైనా యాడ్ చేస్తారా? తిప్పి మళ్ళీ ఆయన అదే చెప్తున్నారు కానీ డిఫరెంట్ వేలో చెప్తున్నారు. నిన్న మనం మనిషికి జంతువుకి ఉన్న తేడా ఏంటని చూసాం. జంతువుకి మనిషికి తేడా ఏంటంటే మనిషి ఆలోచిస్తాడు, జంతువు ఆలోచించలేదు, అది ఒకటే తేడా. మిగిలినవన్నీ కామన్గానే ఉంటాయి అని చెప్పాను, చూసాం. కాబట్టి నాకు ఉన్న ఒక్క ఆలోచన చేసే శక్తిని నేను ఎందుకు వదిలేసుకోవాలి, నేను ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి మనం ప్రశ్న వచ్చింది. అందుకని ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎన్లైటన్మెంట్ అంటే నిన్న మనం అనుకున్నట్టు మన ఆలోచన స్థాయి కంటే ఒక స్థాయి ఎక్కువ. ఆ స్థాయిలో ఉన్నక్కడి నుంచి మనం వెనకబడిపోవటం అనేది జరగదు. అది ఒక మొక్క స్టేజ్ కావచ్చు, ఒక జంతువు స్టేజ్ కావచ్చు, వెనక రావటం అనేది ఉండదు. అయితే మనం ఇంతకుముందు చూసాం, మనిషికి రోజుకి ఒక 50-60 వేల ఆలోచనలు వస్తుంటాయి మన మైండ్లో. మన యొక్క పూర్తి అసలు ఎన్ని ఆలోచనలు వచ్చినాయి వెళ్ళిపోయినాయో, కొన్ని మనకు గుర్తుంటాయి, కొన్ని గుర్తున్న వాటిని ఏంటి ఆలోచన సరే ఓకే అనుకుంటాం వెళ్ళిపోతాం, కొన్నింటి పట్టించుకుంటాం, కొన్ని పట్టించుకోము, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాం. కానీ చాలామంది ఈ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,000-5,000 ఆలోచనల కంటే రావు అప్పటికీ కూడా. అంటే ఈ మిగిలిన 46,000-56,000 ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేస్ట్ అన్నమాట. కాబట్టి మనం ఎన్లైటన్మెంట్ స్టేజ్కి వెళ్తే నీకు ఆలోచన రావు, నీ మైండ్ పని చేయదు అనేటువంటి భయం నీకు అక్కర్లేదు. అక్కడ ఆలోచనలు వస్తాయి. కాకపోతే ఏమవుతుందంటే వచ్చిన ఆలోచనలు ఆ పిన్ పాయింట్ అక్కడ కరెక్ట్గా వెళ్ళి కూర్చొని దాని గురించి ఆలోచిస్తాయి. ఇంకా ముందు కంటే కూడా నువ్వు 60,000 ఆలోచనలు వచ్చే టైం కంటే కూడా ఈ 4,000 ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు నీ ఫోకస్ ఆ సమస్య మీద కానీ ఆలోచన మీద కానీ నువ్వు ఇంకా ఎక్కువ ఫోకస్ పెడతావు, ఇంకా ఎక్కువ ఆలోచిస్తావు, ఇంకా ఎక్కువ కొత్తదనంగా చూస్తావు, ఇంకా ఎక్కువ ఆలోచిస్తావు, దాని గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే మనకి
10 పనులు చేస్తున్నాం అనుకోండి, 10 పనులు చేస్తే మన కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుంది ఒకేసారి? స్కాటర్ గా ఉంటది. ఇది సరే, కంప్లీట్ ఇదే చేయదు. ఇదే ఇట్లా 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 అంతా కచ్చ 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 చేసేస్తాం. అదే 2 పనులు చేస్తున్నాం, మన కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుంది? ఆ 2 పనుల మీదనే ఉంటుంది. ఫోకస్ అది ఇంతకుముందు 10 బ్యాలెన్స్ పనులు, చేస్తాం. ఇంతకుముందు 10 పనులు చేసేటప్పుడు 10% కాన్సన్ట్రేషన్ అంటే, ఇప్పుడు 2 పనులు చేసేటప్పుడు 50% కాన్సన్ట్రేషన్. ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా, ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో, ఇంకా ఎక్కువ ఏకాగ్రత చేస్తాను అనమాట. అందుకని ఇంతకు ముందులాగా ఎప్పుడంటే అప్పుడు ఆలోచనలు వాటంతటి వాటికి అవే వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం కావాల్సిన ఆలోచనని మనం చెప్పినప్పుడే వస్తాయి. మనకి ఏ ఆలోచన కావాలంటే ఆ ఆలోచన మాత్రమే రప్పించుకోగలం. లేని సమయంలో ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో, మైండ్ ఏదైతే ఉందో ఖాళీగా కూర్చుంటుంది. స్టిల్నెస్, నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంటుంది, కదలకుండా. నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చిన్న రాయి వేస్తే మళ్ళీ అలలన్నీ ఆ నీళ్ళలో వేస్తే అలలు ఎట్లా ఉంటాయో అట్లా కదులుతూ ఉంటుంది. అది మనం ఈ ఈ ఇందులో ఆలోచనలు రావు అని భయపడొద్దు. నీకు ఆలోచనలు వస్తాయి, కానీ ఈ ఆలోచనలన్నీ ఎప్పుడు పనిచేస్తాయంటే నీకు అవసరమైనప్పుడు మాత్రమే. ఎప్పుడైతే నువ్వు ఒక క్రియేటివ్ సొల్యూషన్, ఒక కరెక్ట్ అయిన ఒక కొత్త సొల్యూషన్, కొత్త ఆన్సర్ కనుక్కోగలుగుతావు, అవసరం ఉందో అప్పుడే వస్తాయి. ఇంతకుముందు మనం ఒక ఆలోచనకి మధ్యలో కొట్టుకుంటూ ఉన్నాం. ఈ ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన, అట్లా అట్లా అట్లా. ఇప్పుడు అది ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన మైండ్ ఎంతసేపు ఆలోచనకి, నిశ్చలత్వానికి మధ్యలో ఉంటుంది. అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదన్నమాట. సో నో మైండ్ ఈజ్ కాన్షియస్ వితౌట్ థాట్. ఇందాక నేను చూసాం మనం. కాన్షియస్నెస్ థాట్ గురించి మాట్లాడుతూ, థాట్ వితౌట్ కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ విత్ ఓకే థాట్, సార్. అది 2 గురించి చూసాం. థాట్ లేకపోయినా కాన్షియస్నెస్ ఉంటుంది, కానీ కాన్షియస్నెస్ లేకుండా థాట్ ఉండదు అని చెప్పి నేను చూసాం. అట్లాగే ఇక్కడ కూడా కాన్షియస్ వితౌట్ థాట్ అనేది ఉండదు. నో మైండ్ కాదు. ప్రతి మైండ్లోనూ స్పృహ అనేది ఉంటుంది, దాంతోపాటు ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కొద్దిగా ఆ ఒక్క ఆలోచన మీదనే దృష్టి పెడతాము, అది క్రియేటివ్ ఆన్సర్ వస్తుంది మనకి, అంతవరకే చేస్తాను. అది మన రియల్ పవర్ ఏంటనేది, థాట్ రియల్ పవర్ ఏంటనేది మనకు అక్కడ చూపిస్తుంది. ఎందుకంటే ముందు మన ఆలోచన విధానాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే, నియంత్రణలో పెట్టుకుంటే తప్ప మనము మన ఈ ఇప్పుడు ఈ క్షణము ఈ అనేదాన్ని మనం కరెక్ట్గా దాన్ని తీసుకోలేము. అందుకని చెప్పి ముందు మన ఆలోచనల్ని మన నియంత్రణలోకి తెచ్చుకుంటాం, మన కంట్రోల్లో తెచ్చుకున్న తర్వాత ఈ క్షణం యొక్క పవర్ ఏంటనేది నెక్స్ట్ మళ్ళీ చూసుకుంటూ వస్తారు అనమాట. సో అందుకని థాట్ అలోన్, ఈ యొక్క స్పృహ అనేటువంటి ఈ రియలం అంటే ఈ అనంత విశ్వంతో కనుక స్పృహ అనేది కనుక కలగకపోతే, థాట్ని కనుక కలపకపోతే తీసుకొచ్చి దీంట్లో, అది ఇట్ బికమ్స్ బ్యారన్, ఇన్సేన్ అండ్ డిస్ట్రక్ట్. బ్యారన్ అంటే పర్రభూమి. బ్యారన్ అంటే అంతేనా, పర్ర అంటాం. ఎందుకు అదే పనికిరాదు, అక్కడే మొక్కలు ఉపయోగం లేని మొలవు. పొలం అని. ఉం? ఉపయోగం లేని పొలం అంటారు. బీడు, బీడు. అదే అదే. మన బీడు అంటాం, పర్ర అంటాం. అక్కడే మొక్కలు మొలవు, గడి కూడా మొలవు. అట్లా అయిపోద్ది అనమాట. లేదంటే ఇన్సేన్, మనకి తెలివి తక్కువతనము, లేదా నాశనం, పాడైపోవడం, వీటి జరుగుతుంది. అందుకని ఎప్పుడు కూడా థాట్ని ఈ విశ్వంతో కనుక కనెక్ట్ చేసి మనం ఆ స్పృహతో కనుక ఉంటే, మనం ఆ మైండ్ అనేది ఇంకా క్రియేటివ్గా, మన ఆలోచన ఇంకా క్రియేటివ్గా ఉంటాయి. అందుకని నువ్వు ఆలోచన రావు, నేను మనిషిగా బతకటానికి నాకున్న ఒక ఇదొక్కటే నాకున్న సోర్సు అని నువ్వు బాధపడక్కర్లేదు అని. యా, చదవండి. The mind is essentially a survival machine. Attack and defense against other minds, gathering, storing, and analyzing information. That is what it is good at, but it is not at all creative. All true artists, whether they know it or not, create from a place of no mind, from inner stillness. The mind then gives form to the creative impulse or insight
or insight. Even the great scientists have reported that their creative breakthroughs come at a time of mental quietude. The surprising result of a nationwide The surprising National result inquiry. of a nationwide inquiry among America's most eminent mathematicians, including Einstein, to find out their working methods was that thinking plays only a subordinate part in the brief, decisive phase of the creative act itself. So I would say that the simple reason why the majority of scientists are not creative is not because they don't know how to think, but because they don't know how to stop thinking. To stop thinking. సో అట్ ద ఎండ్ మనకు అంటే ఏం చెప్తున్నానంటే మైండ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్. అదొక సర్వైవల్ మెషిన్. అంటే మన ఉనికికి కావాల్సింది మైండ్. ఖచ్చితంగా మైండ్ ఉంటేనే మనము సర్వైవ్ అవుతాము. వితౌట్ మైండ్ వి కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. సోషల్ లైఫ్ కానీ, మన పర్సనల్ లైఫ్ కానీ, ఎకనామికల్ గా కానీ, ఫైనాన్షియల్ గా, దేనికైనా మనం మైండ్ యూజ్ చేయండి మనం ముందుకు వెళ్ళలేము. సో మన ఉనికికి, మన సర్వైవల్ కి కావాల్సింది మన మైండ్ ఫర్ షూర్. అదైతే పక్కా. అది ఒక స్టేట్మెంట్. ఖచ్చితంగా మైండ్ ఇస్ ఎసెన్షియల్లీ రిక్వైర్డ్. సో అటాక్ అండ్ డిఫెన్స్ అగేన్స్ట్ అదర్ మైండ్స్ గ్యాదరింగ్, స్టోరింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్. ఇది అంతా మన మైండ్ ఏం చేస్తుంది? స్టోర్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్. అంటే ఏదైనా వస్తువు గురించో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఉంటుంది దాని గురించి. లైక్ దాన్ని స్టోర్ చేసుకుంటుంది. దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి అంటే ఈ సిచ్యువేషన్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఒక ఛాలెంజ్ ని ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ మనకు మైండ్ హెల్ప్ ద్వారానే మనం చేయగలుగుతున్నాము. అది దట్స్ ఎ వెరీ గుడ్ పార్ట్. దట్ ఈస్ ఇట్స్ డ్యూటీ. బట్ అది క్రియేటివ్ కాదు అని చెప్తుంది. ఎప్పుడు క్రియేటివ్ కాదంటే లైక్ మన థాట్స్ ని రిపీటెడ్ గా చేసి దాని ప్రజెంట్ సిచ్యువేషన్ ని కొత్తగా చూడలేనప్పుడు అది క్రియేటివ్ కాదు. ఆల్ ట్రూ ఆర్టిస్ట్, వెదర్ దే నో ఇట్ ఆర్ నో, creative from the place of mind, from inner state. All true artists, whether they know it or not. ఓకే. సో ఎవరైతే రియల్ ఆర్టిస్టులు ఉంటారో, ఎవరైతే రియల్ గా ఒక ఎదిగిన వాళ్ళు ఉంటారో, ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారో, గ్రేట్ ఆర్టిస్టులు కానీ, సింగర్స్ కానీ, ఒక పెయింటర్స్ కానీ, మంచి పొలిటీషియన్స్ కానీ, ఎవరైనా సరే వాళ్ళకు తెలియకున్నా కానీ, కొంతమందికి తెలియదు అబ్బాయి ఇప్పుడు నేను మైండ్ యూజ్ చేస్తున్నానా, లేకపోతే ప్రీవియస్ థాట్స్ నాకు వస్తున్నాయా, అవి వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళ స్టిల్నెస్ అంటే వాళ్ళ కాన్షియస్నెస్ తోని వాళ్ళకి ఆ పవర్ వచ్చి ఉంటది. అంటే లైక్ ఆ మంచి పాట, అంటే ఇప్పుడు లైక్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు, మంచి పాట కట్టి ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు పవర్ ఆఫ్ నవ్ ఏంటి, నేను ప్రజెంట్ లో ఉన్నాను కాబట్టి నేను ఇంత మంచి పాట రాయగలిగాను, ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను అని వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే వాళ్ళు అక్కడ అంటే మనకి ఇప్పుడు మనం బుక్ చదువుతున్నాం కాబట్టి ఇట్లా మైండ్ ఇట్లా పెడితే మనం ఇట్లా క్రియేటివిటీ చేస్తామేమో అని. బట్ కొంతమందికి తెలియకుండానే వాళ్ళ స్టేటస్, అంటే వాళ్ళ స్టేటస్ పెంచుకున్న వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ మైండ్ ఎట్లా యూజ్ చేయాలని వాళ్ళకి డిఫాల్ట్ గా తెలిసి ఉంటది. బట్ ఇట్లా అంటే ఖచ్చితంగా నో మైండ్ యూజ్ చేయలేదు, నేను ఇక్కడ నా స్టిల్నెస్ యూజ్ చేశాను, నేను కాన్షియస్ గా పని చేయడం వల్ల నాకు ఈ పాట సక్సెస్ఫుల్ అయిందని వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ దే ఆర్ డూయింగ్ దట్. So the mind then gives form to the creative impulse or insight. Even the great scientists have reported that their creative breakthroughs came at a time of mental quietness. So, తెలిసిన వాళ్ళు ఒకవేళ లైక్ సైంటిస్ట్లే ఉన్నారు, ఇప్పుడు ఐన్స్టైన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, వీళ్ళందరూ ఏమంటారంటే నేను ఇది ఎట్లా సాధించానంటే వెన్ మై మైండ్ వాజ్ స్టిల్, ఒక దగ్గర ఉన్నప్పుడు, నా మైండ్ ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు, పర్టికులర్ గా ఒకటే పాయింట్ లో ఆలోచించినప్పుడే నేను ఈ క్రియేటివ్నెస్ ని నేను సాధించగలిగాను అనేసి తెలిసిన వాళ్ళు, ఎవరైతే మైండ్ పవర్ గురించి ఆలోచించిన వాళ్ళు, ఎవరికైతే ఆలోచనలు అంటే ఏంటి అని గమనించి, నాకు ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు, ఆర్ అంటే ఆలోచనల ఫ్లో ఉంటది కానీ ఆ టైంకి ఎలాంటి ఆలోచన వల్ల నేను ముందుకెళ్ళాను అనేది మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. బికాస్ వాళ్ళకు ఐడియా ఉంది ఆలోచన ఎలా కంటిన్యూ చేశానా,
ఆలోచనలు కంటిన్యూ చేయకుండా దాన్ని పర్టికులర్ గా అదే టైంకి యూజ్ చేసిన ఆలోచన వల్లే నాకు సక్సెస్ వచ్చిందా అనేసి మనకు చెప్పగలుగుతున్నారు. ద సర్ప్రైజింగ్ రిజల్ట్ ఆఫ్ ఏ నేషన్ వైడ్ ఎంక్వైరీ అమంగ్ America's most eminent mathematician, including Einstein, to find out their working methods was that thinking plays only a subordinate part in the brief, decisive phase of the creative act itself. Okay, so వాళ్ళ థింకింగ్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఈ కరెంట్ సిచ్యువేషన్ కి కావలసిన ఆలోచనకి పాత ఆలోచనలు జస్ట్ సబార్డినేట్ గా, అంటే ఒక సపోర్ట్ గా నిలిచాయి తప్ప అవే ప్రిడామినెంట్ థాట్స్ అయ్యి ప్రజెంట్ సిచ్యువేషన్ ని క్రియేటివ్ సైడ్ తీసుకెళ్ళలేదు అని చెప్తున్నారు. అంటే మనకు ఉన్న పాత నాలెడ్జ్, పాత థాట్స్ వల్ల మనం కొత్తగా క్రియేటివిటీకి హెల్ప్ అయింది తప్ప దాన్నే తీసుకొచ్చి అంటే పాత రిజల్ట్స్ ని కొత్త దానిపైన నేను ఓవర్కమ్ చేయనీలేదు, అంటే ఓవర్లాప్ చేయనీలేదు అనమాట. అంటే పాత నాలెడ్జ్, పాత థాట్స్ నాకు పర్టికులర్ మూమెంట్ కి హెల్ప్ చేశాయి తప్ప అదే వచ్చి ఈ కరెంట్ సిచ్యువేషన్ ని ముందుకు తీసుకెళ్లలేదు అని చెప్తున్నారు. సో ఐ వుడ్ సే సింప్లీ, వై ద మెజారిటీ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ నాట్ క్రియేటివ్ ఈజ్ నాట్ బిగ్ scientists are not creative is not because they don't know how to think, but because they don't know how to stop thinking. So ఒక పర్టికులర్ ఆలోచన వచ్చినప్పుడు అది అదే కంటిన్యూస్ కాకుండా ఎక్కడ ఆలోచనని ఆపాలి, ఎక్కడ ఆలోచనని కంటిన్యూ చేయాలని తెలిసినప్పుడే ఆ క్రియేటివిటీకి దోహదపడుతుంది అనమాట. ఇక్కడ ఎట్లా చెప్పొచ్చు ఇంకో మాట అంటే, సో ప్రపంచంలో చాలా తెలివైన మేధావులు ఉండొచ్చు, కానీ వాళ్ళ క్రియేటివిటీ ఎందుకు ఇంకా బయటపడలేదు? ఓన్లీ కొంతమందికి ఎందుకు పేరు వచ్చింది అంటే, వాళ్ళకు ఆలోచనలు వచ్చినా ఎక్కడ ఆలోచనని స్టాప్ చేయాలి అంటే, ఇప్పుడు ఒకటి క్రియేట్ చేయాలంటే చాలా మైండ్ చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, చాలా ఆలోచనలు తీయాల్సి వస్తుంది. బట్ ఎట్లాంటి ఆలోచన దగ్గర మనం ఆగిపోవాలి, ఎట్లాంటి ఆలోచనని ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని ఎలాంటి అంటే ప్రాక్టికల్ గా ఏది యూజ్ చేస్తే మనకు ఆ క్రియేటివిటీ వస్తుంది అని తెలిసిన వాళ్ళే ముందుకెళ్ళి వాళ్ళకు పేరు సంపాదించుకోగలిగారు, ఆర్ వాళ్ళ చేసిన ఎక్స్పెరిమెంట్ కి మంచి రిజల్ట్స్ వచ్చినాయి అన్నమాట అని ఈ పెద్ద పెద్ద వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నారు. సార్ బొమ్మలు వేస్తారు కదా, ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఎట్లా వేస్తారు బొమ్మలు? మన ఎదురుగుండా కూర్చోబెట్టుకుని చూస్తూ వేస్తారు అనుకోండి, సపోజ్. ఎట్లా వస్తుంది? క్యాన్వాస్ మీద ఎదురుగుండా స్టాండు, పేపరు, పెన్సిల్, కలర్స్ పెట్టుకుంటారు, ఒక మనిషిని కూర్చోబెడతారు, కూర్చోబెట్టి చూస్తూ వేస్తారు కదా. చెప్పగలరా? హలో సార్ ముందు మైండ్ లో అది వేయడానికి ఆ చిత్రం ఏదైతే ఉందో దానిని ముందు గుర్తు తెచ్చుకొని ఆ రూపం అంతా గుర్తు తెచ్చుకొని అప్పుడు వేస్తారు. ఇంకా అప్పుడు మైండ్ వర్క్ Creativity. చేస్తుంది ఎలా ఎలా వేయాలి అనేసి. ఓకే, ఇంకా క్రియేటివిటీ అంతా క్రోడీకరించి బ్రష్ రూపంలో తీసుకొస్తారు. అంటే ఇంతవరకు ఒక 100 చిత్రాలు వేసినా మళ్ళీ ఈ చిత్రం అనేది కొత్తదే కాబట్టి మళ్ళీ దానికోసం ప్రజెంట్ మూమెంట్ లో ఉండి ఆ ప్రజెంట్ లో ఉన్న మనిషి ఆబ్వియస్లీ డిఫరెంట్ ఉంటారు పాత డ్రాయింగ్స్ కంటే. సో వీళ్ళ హావభావాల పైన, వీళ్ళ ఫేస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ పైన దృష్టి పెడతారు. ఒక 1000 పెయింటింగ్స్ వేసిన పెయింటర్ అయినా సరే మళ్ళీ కొత్తగా వెయ్యాలంటే వీళ్ళపైనే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అంటే పాత ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా తీసుకురావద్దు, ఎందుకంటే ఇది కొత్త మనిషి, కొత్త డిఫరెంట్ గా కలర్స్ వేరా, తన లుక్ వేరా, తన యాంగిల్స్ వేరా. కొత్తగా ఆలోచించి వెయ్యాలి ఇది వీళ్ళ గురించి. అది సరే, పాత
దానికి ఆలోచన ఒకసారి ఇప్పుడు ప్రవీణ మేడం ఎట్లా ఉంటుందో తెలుసు. మళ్ళీ చూడక్కర్లేదు కదా బొమ్మ వేయాలంటే. చూడాలా? కొత్తగా చూడాల్సి వస్తుంది కదా సార్. ఓకే. చూసినప్పుడు ఏం చేస్తారు? ఇట్లా చూసేసి ఇట్లా గీసేస్తారు. లేదు, ప్రతి ఒక్క అంగుళం అంగుళం పరిశీలిస్తూ దాన్ని ఎట్లా ఉందో దాని సేమ్ దానిలాగానే దించుతారు. ఎట్లా అంటే మనం ఇప్పుడు మీరు ఎదురుగుండా ఒక బొమ్మ ఉందనుకోండి, ఆ బొమ్మను చూసిన తర్వాత మళ్ళీ యువతలకి మీ చూపుని మార్చినప్పుడు ఒక క్షణం ఆ బొమ్మ రూపం అట్లాగే మనం అనుకుంటే ఆ బొమ్మ రూపం మనకు అట్లా కనిపిస్తుంది కదా. ఎప్పుడన్నా అనుభవించారు అది? ఇప్పుడు ఒక తదేకంగా మనం ఒక పిక్చర్ని, ఒక అక్షరం, ఒక ఏదో సీనరీని చూసినప్పుడు దాన్ని మనం మళ్ళీ పక్కన చూడంగానే అది మనకి అక్కడ ఉం? అక్కడ మళ్ళీ అది కనిపిస్తుంది సడన్ గా ఒక అవుట్ లైన్ అంతా ఇమేజ్ అంతా ఒక కనిపిస్తుంది ఫర్ ఏ సెకండ్, పర్ సెకండ్. ఆర్ 2 seconds మనం చూసిన దాన్ని బట్టి ఉంటుంది. ఆ సెకండ్లు మనం ఏదైతే ఆ గీతలు ఉన్నాయో అక్కడ గీసుకుంటూ వస్తాడు, మళ్ళీ మనకెళ్ళి చూస్తాడు, మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటాడు. అది బై ప్రాక్టీస్ ఏమవుద్ది, ఆ మొత్తం పిక్చర్ అంతా మన మనసు మీద మైండ్లోనూ ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయినప్పుడు ఎక్కువ సార్లు చూడక, కొత్త పెయింటర్ అయితే ఏం చేస్తాడు, ఎక్కువ సార్లు చూస్తాడు. పాతవాడైతే తక్కువ సార్లు చూస్తాడు. బికాస్ బై ద టైం మైండ్ అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ పిక్చర్ని గ్రాఫ్స్ క్యాప్చర్ చేసి మళ్ళీ ఇక్కడ పేపర్ మీద రీప్రొడ్యూస్ చేస్తాడు దాన్ని. అంతే కదా ఆర్టిస్ట్ చేసేది, అంతేనా? హలో, సార్ ఎవరన్నా మాట్లాడండి. అంతే సార్. ఫంక్షన్స్ లో అన్ని చోట్ల డ్రాయింగ్స్ వేయించుకుంటున్నారు కదండి, చూసారా? ఎవరైనా వాళ్ళ పోర్ట్రేట్ వేయించుకున్నారా? మ్యాట్రన్ ఇస్ బ్యాక్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. అదేదో సినిమాలో ఏంటి చెప్తాడు లాస్ట్లో, అత్తారింటికి దారే సినిమాలోను, బాస్ ఈజ్ బ్యాక్. "Huh? బాస్ ఈజ్ బ్యాక్. The devil is back" అని చెప్తాడు. ఓకే, మన మ్యాట్రన్ ఇస్ బ్యాక్. ఇప్పుడు మనం ఆ బొమ్మ అట్లా అంటే ఇప్పుడు మన సైంటిస్టులు ఉన్నారు అనుకోండి, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు బుక్ పెన్సిల్ పక్కన పెట్టుకుంటారు. వాళ్ళు ఏమేమి చేశారో అక్కడ నోట్ చేస్తారు, మైండ్లో ఉండవు అక్కడ నోట్, ఎందుకంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది ఏం చేసామని చెప్పి. వాళ్ళు ఎప్పటికప్పుడు బుక్ మీద రాసుకుంటారు అక్కడికక్కడ, ఇవాళ ఏమి ఎక్స్పెరిమెంట్ చేసాము, దాని యొక్క పద్ధతి ఏంటి అని చెప్పని. So these are all various means these highly intellectuals ఆర్ ఆర్టిస్ట్, పాట పాడేవాళ్ళు కానివ్వండి, బొమ్మలు వేసేవాళ్ళు కానివ్వండి, అందరూ ఆర్టిస్ట్లే. ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్, వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ కళ, ఆర్ట్ అంటే కళ, ఆ కళ ఎవరి కళలో వాళ్ళు ప్రాముఖ్యత ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ వాళ్ళందరికీ కనుక చూస్తే వీళ్ళందరికీ మైండ్, స్టిల్నెస్ ఇవన్నీ ఉంటాయి, ఫోకస్, క్రియేటివిటీ, ఇంపల్సివ్నెస్ ఇవన్నీ ఉంటాయి. ఎక్కడెక్కడ క్రియేటివిటీ చేయాలి, ఎక్కడ బ్రేక్ త్రూస్ అన్నిట్లో వాటిలో ఏం చేయాలి, క్వైట్గా ఉన్నప్పుడు దాన్ని మైండ్ని క్వైట్గా ఉంచుకోవటం, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఆ ఉన్నప్పుడు వీళ్ళకి వస్తాయి అనమాట. కానీ ఒక సర్వేలో తేలింది ఏంటంటే వీళ్ళందరూ ఇది అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ వర్కింగ్ మెథడ్స్ గురించి, ఇప్పుడు ముఖేష్ అంబానీ కానీ, అదానీ కానీ, లేకపోతే బిల్ గేట్స్ కానీ, వారన్ బఫెట్ కానీ, జుకర్బర్గ్ కానీ, ఈ రకరకాల వీళ్ళందరి పేర్లలో వీళ్ళందరిలో అంటూ వాళ్ళందరిని అడిగితే, సుందరం పిచాయ్ దగ్గర నుంచి వీళ్ళందరూ ఒకటే చెప్పారు, థింకింగ్ ప్లేస్ ఏ సబార్డినేట్ పార్ట్ ఇన్ ది బ్రీఫ్. థింకింగ్ అనేది కింద సబార్డినేట్, మనం బాస్, మన కింద ఎట్లా ఉంటారు అట్లాగే ఈ థింకింగ్ అనేది కూడా మనకి సబార్డినేట్, మన కింద పనిచేసే వాళ్ళగా ఆ థింకింగ్ అనేది పనిచేస్తుంది. బట్ ఈ డెసిసివ్ ఫేజ్ అయితే ఉందో, అంటే కరెక్ట్గా నిర్ణయాత్మకమైనటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో అది క్రియేటివ్ యాక్టే, అది దానికి
ప్రత్యేకంగా సృష్టి సృష్టింపబడింది అని చెబుతూ, అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన చెప్పేది సింపుల్ రీజన్ వై ద మెజారిటీ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ నాట్ క్రియేటివ్. వీళ్ళందరూ ఇప్పుడు మనం మనిషిని చూసి బొమ్మ గీసినప్పుడు మన క్రియేటివిటీ ఏముంది అందులో? అవునుందా? మీరు ఒక మనసులో ఎక్కడో ఉన్న మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనం భీమిలి విజిట్ గురించి మాట్లాడుకున్నాం. మనం భీమిలి వెళ్ళొచ్చాం కదా. పర్వాడ ఉమ్, ఢిల్లీ. వెళ్ళొచ్చాం కదా. అది ఇమాజినేషన్ కదా సార్. ఆ? ఇమేజ్ చేసుకొని అక్కడికి వెళ్ళినట్టు ఊహించుకొని ఇక్కడే కూర్చున్నాం అదే అదే కానీ వెళ్ళొచ్చాం. అది మనం ఏం చేసాం? క్రియేటివ్గా ఆలోచించుకుంటూ వెళ్ళాం, అంతేగాని ఇక్కడ మనం క్రియేట్ చేయలేక కొత్తది. ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని ఊహించుకుంటే ఏదో నోటికి వచ్చింది చెప్పేసుకున్నాము, మనం అందరం దాంట్లో ఫ్లో అయిపోయాము, అయిపోయింది. ఇక్కడ ఏంటి మన థాట్ ప్రాసెస్ ఒక దాని మీద ఫోకస్ చేసి తీసుకెళ్ళాం, అంతేగాని మనం అక్కడేమీ క్రియేట్ చేయలే. ఇలా ఉండొచ్చు అనేటువంటి ఊహతో వెళ్ళిపోయాం మనం. నిజంగా అలాగే ఉంది అనుకొని ఫీల్ అయిపోయాం. గుర్తుందా అది? గుర్తుందా అండి మేడమ్స్? ఇందులో ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అప్పుడు? వింటున్నాం సార్, కాదు దూరంగా ఉంటున్నాము. సో గుర్తుంది సార్ అందరికి. వాట్ డస్ ఇట్ మీన్ ఇస్, మనం ఆ సందర్భంలో ఎప్పుడైతే మనం దీన్ని ఊహించుకుంటూ వెళ్ళామో మనకి మిగిలిన ఆలోచనలు ఏమి రాలా. ఆ ఒక్కదాని మీదనే మన మైండ్ ఉంది. ఇక్కడ కూడా వాళ్ళు క్రియేటివిటీ అనేది రాకపోయినా వాళ్ళు ఆలోచన నుంచి కొత్తగా ఆలోచనలు వచ్చి దాంట్లోంచి చేశారే కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఆపాలి అనేది వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు ఇవాళ మళ్ళీ మనం పరవాడ భీమిలి విజిట్ కనుక పెట్టుకుంటే ఆ రోజు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి చాలా తేడా ఉండొచ్చు. మనం మ్యాజిక్ బుక్కే 4 సార్లు 4 రకాలుగా చెప్పుకున్నాం మన కళ్ళ ముందున్న బుక్, కానీ చెబుతూ కూడా మనం ఆలోచిస్తూనే ఉన్నాం దాన్ని, మన ఆలోచనలు ఆపలేదు. అందుకని ఇక్కడ మనకి ఏంటంటే చెప్పేది, వీళ్ళందరూ ఇన్ని కొత్త అన్ని సృష్టించగలిగినా కానీ వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు ఆపలేకపోయారు. అట్లా ఆపాలనేది వాళ్ళకి తెలియలేదు. అంటే ఇంకా వాళ్ళు ఆలోచనల నియంత్రణలోనే ఉన్నారు, కంట్రోల్లోనే, బయటికి రాలేదు అనేది ఒక విచిత్రమైనటువంటి ఎంక్వైరీలో మనకు తేలిందనమాట. అదే అందుకనే నేను చెప్పేది సర్ప్రైజింగ్ రిజల్ట్. ఇట్లా ఓహో వీళ్ళందరూ గొప్పవాళ్ళు, వీళ్ళందరికీ ఆలోచించడం తెలుసు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆలోచనలు ఆపగలరు, వాళ్ళకి కావాల్సిన ఆలోచనలు మాత్రమే తీసుకోగలరు అనేటువంటిది లేదు. ఆ స్టిల్నెస్, కామ్నెస్, తర్వాత ఆలోచనకి మధ్యలో మనకు కావాల్సిన ఆలోచనలు తెప్పించుకోవటం, ఇవన్నీ వాళ్ళకి కంట్రోల్లో లేదు అనేది మనకి. ఇప్పుడు మా ఐన్స్టీన్ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళు అక్కడ పిల్లుని పెంచుతారు కదా అమెరికాలో ఎక్కువ. పిల్లుని పెంచేటప్పుడు ఏమైంది, ఆయన బోన్ తయారు చేశాడు. ఆ బోన్ తయారు చేసి 2 హోల్స్ పెట్టాడు, 2 కంతలు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. సరైన మేడ అడిగింది, ఎందుకు సార్ 2 పెట్టారు అని. అంటే పెద్ద పిల్లి పోవడానికి పెద్ద కంత, చిన్న పిల్లి పోవడానికి చిన్న కంత అంటే ఆమె అడిగింది. అదేంటండి పెద్ద కంతలో చిన్నది కూడా వెళ్ళిపోద్ది కదా, రెండెందుకు ఒకటే పెట్టుకుంటే సరిపోయేది కదండి. అవును కదా. ఇక్కడ ఆ క్రియేటివిటీ అనమాట, అది ఆయన క్రియేటివిటీ అనేది ఆయన ఊరికే ఆలోచన ప్రాసెస్ని అయితే వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగారు కానీ ఆలోచనని కంట్రోల్ చేయలేకపోయారు. ప్రాసెస్ని కంట్రోల్ చేసి ఉండొచ్చాము కానీ బట్ నాట్ ది థాట్స్. అది మన ఆలోచన దే డోంట్ నో హౌ టు స్టాప్ థింకింగ్ అనేది ఇక్కడ మనకి
క్రూషియల్, మనకు ముఖ్యమైన సందర్భం అనమాట అది. ఓకే, యా, కంటిన్యూ. It wasn't through the mind, through thinking, that the miracle that is life on earth or your body was created and is being sustained. There is clearly an intelligence at work that is far greater than the mind. How can a single human cell measuring 1 by 1000 of an inch in diameter contain instructions within its DNA that would fill 1000 books of 600 pages each? The more we learn about the workings of the body, the more we realize just how vast is the intelligence at work within it and how little we know. ఇక్కడ ఆపేసి మళ్ళీ వెళ్దామా? ఉమ్, ఇలాగే పారాగ్రాఫ్ కంప్లీట్ చేద్దాం. నేను రికార్డింగ్ ఆపేసి వస్తా, ఒక్క నిమిషం.